రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన నీరు మూవీ ఎక్స్ప్లెనేషన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇలాంటి మంచి మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఆ మూవీ నేమ్ అన్నది కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే సారా అనే అమ్మాయిని చూపిస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఫంక్షన్కి వెళ్ళడంతో సారా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తను స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా అక్కడికి ఎవరో వ్యక్తి వచ్చి తనని బలవంతంగా రేప్ చేస్తాడు. ముందుగా ఆ విషయం వాళ్ళ ఇంట్లో పని మనిషి తెలుసుకుంటుంది. వెంటనే వాళ్ళ అమ్మా నాన్నకి కాల్ చేసి చెప్పాలి అని కాల్ చేయగా ఫంక్షన్లో ఉండడంతో వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు. దాంతో ఆ పని మనిషి పక్కింటి వాళ్ళకి ఆ విషయాన్ని తెలియజేస్తుంది. వాళ్ళు పోలీస్ వాళ్ళకి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తారు. ఈ గ్యాప్ లోనే సారా వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చి జరిగింది మొత్తం తెలుసుకుంటారు. అప్పుడే పోలీస్ వాళ్ళు అక్కడికి వస్తారు. సీఏ మార్టిన్ ఈ కేసుని టేకప్ చేస్తారు. సారాకి కళ్ళు కనిపించవు. అదే ఇక్కడ పెద్ద సమస్య. క్రిమినల్ని పట్టుకున్నా కూడా సారా ఎలా గుర్తుపడుతుంది అనేది మార్టిన్కి అసలు ఏమీ అర్థం అవ్వదు. సారా ఒక స్కల్ప్చర్ ఆర్టిస్ట్, అంటే ఎలాంటి బొమ్మనైనా మట్టితో చేయగలదు. వాడు సారాని రేప్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏమీ చేయలేము అని తెలుసుకున్న సారా తన చేతులతో వాడి మొహం ఎలా ఉందో తెలుసుకుంటుంది. మట్టితో వాడి మొహాన్ని చేసి పోలీసులకి చూపిస్తుంది. మార్టిన్ దాని ఫోటో తీసుకొని రికార్డ్స్లో స్టోర్ చేస్తాడు. ఆ బొమ్మని చూసిన సారా వాళ్ళ నాన్న డిసెంబర్ 26 రోజు ఇతను అడ్రస్ వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు అని చెప్తాడు. తను అడిగిన అడ్రస్ ఎదురింటి వినోద్ వాళ్ళది అని కూడా చెప్తాడు. మార్టిన్ వినోద్ని ఎంక్వైరీ చేయగా ఆ రోజు వాళ్ళ ఇంటికి వచ్చిన వ్యక్తి పేరు మైకేల్ అని తెలుస్తుంది. మైకేల్ వినోద్ ఫ్రెండ్. తనది పెళ్లి ఉంటే ముంబై నుండి కార్డు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చాడు అని తెలుస్తుంది. మార్టిన్ మైకేల్ ఎక్కడున్నాడో తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేస్తాడు. మార్టిన్ సారా తనని కరెక్ట్గా కనిపెడుతుందో లేదో తెలుసుకోవాలి అని మైకేల్తో పాటు ఇంకొంతమంది మగవాళ్ళని కూడా లైన్లో నిలబెడతాడు. కానీ అంతమందిలో కూడా సారా అతన్ని కరెక్ట్గా కనుక్కుంటుంది. దాంతో మార్టిన్ మైకేల్ని రిమాండ్లో ఉంచేందుకు పర్మిషన్ తీసుకొని అతన్ని జైలుకి పంపిస్తాడు. సారా వాళ్ళ నాన్న పేరు మహమ్మద్, కానీ ఇతను సారా వాళ్ళ నాన్న కాదు. సారా వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే చనిపోయి ఉంటాడు. సారా వాళ్ళ అమ్మ సారాకి 6 సంవత్సరాలు ఉండగా ఈ మహమ్మద్ని పెళ్లి చేసుకొని ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మహమ్మద్కి కూడా ఆల్రెడీ పెళ్ళయ్యి 2 కొడుకులు ఉంటారు. కానీ మహమ్మద్ వాళ్ళందరినీ వదిలేసి సారా వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుని ఉంటాడు. అందుకే వాళ్ళకి మహమ్మద్ అంటే అస్సలు పడదు. మహమ్మద్ కూడా ఒక స్కల్ప్చర్ ఆర్టిస్టే. తనే సారాకి ఈ పని నేర్పించి ఉంటాడు. సారాకి 12 ఇయర్స్ వరకు కళ్ళు బాగానే కనిపిస్తుంటాయి. ఆ తర్వాతనే తనకి బ్లైండ్నెస్ వచ్చుంటుంది. మైకేల్ వాళ్ళ నాన్న పేరు క్రిస్టఫర్ జోసెఫ్. తను ఎలా అయినా సరే తన కొడుకుని బయటకు తీసుకురావాలి అని ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఉండే సీనియర్ లాయర్ రాజశేఖర్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారు. రాజశేఖర్కి ఒక కూతురు ఉంటుంది. తన పేరు పూర్ణిమ. తను కూడా ఒక లాయరే. రాజశేఖర్ ఈ కేసు మొత్తం బాగా స్టడీ చేసి మహమ్మద్ ఫస్ట్ భార్య కొడుకులిద్దరిని కొనేస్తాడు. వాళ్ళిద్దరూ మహమ్మద్ దగ్గరికి వచ్చి మైకేల్ చాలా పెద్దింటి అబ్బాయి, వాళ్ళు ఏమైనా చేసి కేసు గెలిచేస్తారు, వాళ్ళు మనకి కొంచెం డబ్బులు ఇస్తామన్నారు, ఆ డబ్బులు తీసుకొని మనం ఈ కేసు సెటిల్మెంట్ చేసుకుందామని అంటారు. దానికి సారా వాళ్ళ నాన్న వాళ్ళిద్దరి మీద కోప్పడి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని తిడతారు. దాంతో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళకి చేసిన మోసం గురించి చెప్పి తన పరువు మొత్తం తీస్తారు. కోర్ట్ హియరింగ్ రోజు వస్తుంది. పీపీ అన్న లాయర్ సారా తరపున వాదిస్తూ ఉంటాడు. కోర్టులో రాజశేఖర్ మాట్లాడుతూ సారా తయారు చేసిన బొమ్మ మైకేల్లా ఉంది, కానీ మైకేలే రేప్ చేసినట్టు ఎలాంటి ప్రూఫ్స్ లేవు, మైకేల్కి బెయిల్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. రాజశేఖర్ మాట్లాడే మాటలకి పీపీకి ఏం చెప్పాలో తెలియక ప్రూఫ్స్ కోసం పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని అంటాడు. జడ్జి మైకేల్కి బెయిల్ ఇచ్చి కోర్ట్ హియరింగ్స్ ఉన్నప్పుడు హాజరు కావాలి అని చెప్తాడు. ఈ కేసు న్యూస్లో పెద్ద సెన్సేషన్ అవుతుంది. అందరూ కూడా మైకేల్కే సపోర్ట్ చేస్తూ ఉంటారు. సారా గురించి ఎవరూ పట్టించుకోరు. మైకేల్కి బెయిల్ వచ్చిన విషయం సారా తెలుసుకొని చాలా బాధపడుతుంది. అప్పుడు సారా వాళ్ళ నాన్న సారాతో మాట్లాడుతూ మనం ఇంకా కేసు ఓడిపోలేదు, మనం కేసు కోసం గట్టిగా ప్రయత్నిద్దాం అని ధైర్యం చెప్తాడు. ఇంకోవైపు రాజశేఖర్ మైకేల్తో మాట్లాడుతూ అసలు ఆ రోజు మైకేల్ ఏం చేశాడో క్లియర్ కట్గా తెలుసుకుంటాడు. మైకేల్కి అలాంటి విషయాల్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఆ విషయం పూర్ణిమ తెలుసుకొని ఏదో లాయర్స్ అవ్వడం వల్ల మీలాంటి వాళ్ళందరినీ కాపాడాల్సి వస్తుంది, లేకపోతే మీలాంటి వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేయాలి అని అంటుంది. ఇంకోవైపు సారా వాళ్ళ నాన్న మంచి లాయర్ని వెతుక్కునే పనిలో పడతాడు. మార్టిన్ ఈ విషయం తెలుసుకొని సారా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ చాలామంది లాయర్స్ ఈ కేసు మేము డీల్ చేస్తామంటూ నీ దగ్గరకు వస్తారు, కానీ నువ్వు ఈ కేసు వాళ్ళెవరికి ఇవ్వద్దు, వాళ్ళందరూ కూడా రాజశేఖర్ మనుషులే, మనమే ఒక మంచి సీనియర్ లాయర్ని చూసుకుందామని అంటాడు.
రాజశేఖర్ మార్టిన్ని సారా కేసు నుండి తప్పించి తనకు తెలిసిన ఓ పోలీస్ ఆఫీసర్కి ఈ కేసుని ఇస్తారు. అతను డ్యూటీలో జాయిన్ అవ్వగానే సారా చేసిన మైకిల్ బొమ్మకి సంబంధించినవి ఏవీ రికార్డ్స్లో లేకుండా చేస్తాడు. అలాగే రాజశేఖర్ సీనియర్ లాయర్స్ అందరినీ కలిసి ఎవరూ సారా కేసుని టేకప్ చేయకుండా చూసుకుంటాడు. ఇంకోవైపు సారా వాళ్ళ నాన్న దగ్గరకు చాలామంది లాయర్స్ ఈ కేసు మేము టేకప్ చేస్తామంటూ వస్తారు. కానీ సారా వాళ్ళ నాన్న ఈ కేసు వాళ్ళెవరికి ఇవ్వరు. ఇక్కడే అహానాని చూపిస్తారు. తను కోర్టులో క్లర్క్గా పనిచేసేది. కొన్ని కారణాల వల్ల ఆ జాబ్ పోయి ఉంటుంది. మార్టిన్ అహానాని కలిసి విజయ్ మోహన్ అనే సీనియర్ లాయర్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఇక్కడే మనకి విజయ్ మోహన్ని చూపిస్తారు. విజయ్ మోహన్ని కొన్ని సంవత్సరాల కిందట సస్పెండ్ చేసుంటారు. కానీ సస్పెండ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా విజయ్ మోహన్ కోర్టుకి వెళ్లరు. విజయ్ మోహన్ ఎంత ఇంటెలిజెంట్ లాయర్ అంటే ఇప్పుడు కోర్టులో ఉండే సీనియర్ లాయర్లు కూడా విజయ్ మోహన్ దగ్గరికి వచ్చి ఐడియాస్ తీసుకుంటూ ఉంటారు. మార్టిన్ విజయ్ మోహన్ని కలిసి సారా కేసు టేకప్ చేయమని అడుగుతారు. దానికి విజయ్ మోహన్, నేను కోర్టులో ప్రాక్టీస్ చేసి చాలా ఏళ్ళు అయిపోయింది, అప్పుడు ఉన్నంత టచ్ ఇప్పుడు లేదు అని అంటాడు. అహానా విజయ్ మోహన్తో ఎలా అయినా సరే ఈ కేసు టేకప్ చేయించాలి అని విజయ్ మోహన్ని సారా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ విజయ్ మోహన్ సారా ధైర్యాన్ని చూసి ఇలాంటి అమ్మాయి ఓడిపోకూడదు అని ఆ కేసుని టేకప్ చేస్తారు. విజయ్ మోహన్ సస్పెండ్ అయ్యేందుకు కారణం కూడా రాజశేఖరే అయి ఉంటాడు. కొన్ని సంవత్సరాల కిందట విజయ్ మోహన్ రాజశేఖర్ దగ్గర జూనియర్ లాయర్గా జాయిన్ అవుతాడు. రాజశేఖర్ అప్పటికే క్రిమినల్ కేసులు బాగా హ్యాండిల్ చేసే ఒక సీనియర్ లాయర్ అయి ఉంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత విజయ్ మోహన్ పూర్ణిమ ఇద్దరూ ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. దాంతోపాటు విజయ్ మోహన్ అన్ని కేసులు కూడా బాగా డీల్ చేస్తూ మంచి పేరుని సంపాదించుకుంటాడు. ఇదంతా రాజశేఖర్ కళ్ళ ముందే జరుగుతుంది. విజయ్ మోహన్ ఎదుగుదలను చూసి రాజశేఖర్ తట్టుకోలేకపోతాడు. ఒక కేసులో విజయ్ మోహన్కి కోర్టులో ఉండే కొన్ని కోర్టు డాక్యుమెంట్స్ అవసరం పడతాయి. ఆ టైంలో కోర్టు క్లర్క్ అహానానే. విజయ్ మోహన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ చాలా కాన్ఫిడెన్షియల్, ఎవరూ తీసుకోకూడదు, ఎవరు ఇవ్వకూడదు. కానీ అహానా విజయ్ మోహన్కి ఆ డాక్యుమెంట్స్ అవసరమని అవి తనకిస్తుంది. ఆ డాక్యుమెంట్స్ విజయ్ మోహన్ దగ్గర నుంచి మిస్ అవుతాయి. ఆ విషయం రాజశేఖర్ తెలుసుకుని విజయ్ మోహన్కు డాక్యుమెంట్స్ ఇచ్చినందుకు అహానాని జాబ్లో నుండి తీయించేస్తాడు. అలాగే విజయ్ మోహన్ని 5 సంవత్సరాల పాటు సస్పెండ్ చేపించేస్తాడు. నిజానికి విజయ్ మోహన్ దగ్గర నుండి ఆ డాక్యుమెంట్స్ దొంగతనం చేసింది కూడా రాజశేఖరే. ఇదంతా జరిగిన తర్వాత రాజశేఖర్ తన కూతుర్ని వేరే వాడికిచ్చి పెళ్లి చేసి ఢిల్లీకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు మైకిల్ కేస్ డీల్ చేయడం కోసం కేరళకి వచ్చి ఉంటాడు. విజయ్ మోహన్కి రాజశేఖర్ మీద ఎలాంటి కోపం ఉండదు. తన మైండ్లో ఉన్నదంతా మైకిల్కి శిక్ష పడేలా చేయాలని. కోర్ట్ హియరింగ్ రోజు వస్తుంది. రాజశేఖర్ విజయ్ మోహన్ని కోర్టు దగ్గర చూసి షాక్ అవుతాడు. పూర్ణిమ విజయ్ మోహన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కోర్టులో విజయ్ మోహన్ మాట్లాడుతూ 26 డిసెంబర్ మైకిల్ అడ్రస్ అడిగేందుకు వచ్చినప్పుడు రేపు సారా ఒంటరిగా ఉంటుందని తెలుసుకొని వచ్చి రేప్ చేసినట్టు చెప్తాడు. రాజశేఖర్ మాట్లాడుతూ మైకిల్ ఈ పని చేయలేదు అంటూ సారా వాళ్ళ అమ్మని, నాన్నని, వాళ్ళ పని మనిషిని క్రాస్ ఎగ్జామింగ్ చేస్తాడు. వాళ్ళని క్రాస్ ఎగ్జామింగ్ చేస్తూ జడ్జికి 2 విధాలుగా డౌట్ వచ్చేలా చేస్తాడు. మొదటిది, సారా వాళ్ళ నాన్న మహమ్మద్కి సారా మీద మోజుందని, అందుకే ఇంట్లో ఎవరూ లేనప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి సారాని రేప్ చేశాడు అని. రెండోది, సారా వాళ్ళ అమ్మకి డబ్బు పిచ్చి ఉందని, అందుకే తన భర్త చనిపోయినప్పుడు డబ్బున్న మహమ్మద్ని పెళ్లి చేసుకుంది అని, ఇప్పుడు మైకిల్ పెద్దింటి కుర్రాడు అని తెలుసుకొని డబ్బు కోసం ఇదంతా చేస్తుంది అని అంటాడు. రేపు రాజశేఖర్ క్రాస్ ఎగ్జామింగ్ చేయబోయేది సారాని. అందుకే విజయ్ మోహన్ సారాతో నువ్వు అన్నీ బాగా ఆలోచించుకొని ఆన్సర్లు చెప్పాలి, రాజశేఖర్ మీ నాన్నని కేసులో ఇరికించాలని చూస్తున్నాడు అని అంటాడు. నెక్స్ట్ డే కోర్టులో రాజశేఖర్ సారాతో మాట్లాడుతూ వాళ్ళ నాన్నని కేసులో ఇరికించడానికి సారాని మీ నాన్న చాలా విధాలుగా నిన్ను ముట్టుకోవడానికి ట్రై చేసేవాడు కదా అని అడుగుతాడు. దానికి సారా, నన్ను చాలామంది ముట్టుకుంటారు, ఎవరు ప్రేమతో ముట్టుకుంటున్నారు, ఎవరు కామంతో ముట్టుకుంటున్నారు అన్నది నాకు తెలుసు, నన్ను రేప్ చేసింది మా నాన్న కాదు అని అంటుంది. నన్ను రేప్ చేసింది మైకిలే అని భయపడకుండా చెప్తుంది. సారా అంత ధైర్యంగా మాట్లాడేది చూసిన రాజశేఖర్కి ఏం మాట్లాడాలో తెలియదు. ఒక రేప్కి గురైన అమ్మాయి ఇలా మాట్లాడుతుందా, ఇదంతా ఒక నాటకం అని అంటాడు. అప్పుడు విజయ్ మోహన్ కోపంతో మాట్లాడుతూ రేపుకు గురైన అమ్మాయిలందరూ ఏడుస్తూ ఒక మూలను కూర్చోవాలా అని అంటాడు. ఆ నెక్స్ట్ రోజు విజయ్ మోహన్ మైకిల్ ఫ్రెండ్ వినోద్ని కోర్టుకు పిలిపించి తనని క్రాస్ ఎగ్జామింగ్ చేస్తాడు. వినోద్ మైకిల్తో చేతులు కలిపి
27th డిసెంబర్ మైకిల్ తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు అని చెప్తాడు. సారా రేపుకు గురైన టైం పొద్దున్నే 10:30 నుండి 11 గంటల సమయంలో. వినోద్ మైకిల్ పొద్దున్నే వెళ్ళిపోయాడు అని చెప్పేసరికి కేస్ మైకిల్ వైపు స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు అహానా మీడియా సపోర్ట్ లేకపోతే పోయింది, కనీసం సోషల్ మీడియా సపోర్ట్ అన్నా తెచ్చుకుందామని సారా గురించి సోషల్ మీడియాలో చెప్తుంది. సోషల్ మీడియాలో అందరూ మైకిల్ క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తూ మైకిల్కి శిక్ష పడేలా చేయాలి అంటారు. మైకిల్కి ఒక మినిస్టర్ కూతురితో పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు అని ఈ విషయం వాళ్ళకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళకి మైకిల్ గురించి తెలిసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు. దాంతో మైకిల్కి చాలా కోపం వచ్చి కొంతమందిని వేసుకొని సారా వాళ్ళ ఇంటికి వచ్చి నేనేం చేయగలనో నీకు ఇప్పటికైనా తెలిసిందా, కేసు వాపస్ తీసుకోలేకపోతే నిన్ను మీ ఇంట్లో వాళ్ళ ముందే మళ్ళీ రేప్ చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. మైకిల్ అలా డైరెక్ట్గా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చేసరికి సారా చాలా భయపడుతుంది. మైకిల్ సారా వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం రాజశేఖర్ తెలుసుకుని నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇలాంటివి చేస్తే నీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, నువ్వేం చేయకుండా సైలెంట్గా ఉండు, నిన్ను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటాడు. కోర్ట్ హియరింగ్ రోజు వస్తుంది. రాజశేఖర్కి వేరే కేసు కోర్ట్ హియరింగ్ ఉంటే అక్కడికి వెళ్తాడు. మైకిల్ కేసు కోర్ట్ హియరింగ్కి పూర్ణిమని పంపిస్తాడు. కోర్టులో విజయ్ మోహన్ మాట్లాడుతూ మైకిల్ బయట ఉంటే సారా ఫ్యామిలీకి థ్రెడ్ ఉంది, మైకిల్ బెయిల్ క్యాన్సిల్ చేయండి అని అంటాడు. మైకిల్ సారా వాళ్ళ ఇంటి మీద అటాక్ చేసినప్పుడు అక్కడ ఎవరూ చూసి ఉండరు. సాక్ష్యాలు ఏవీ లేకపోవడంతో జడ్జి మైకిల్ బెయిల్ క్యాన్సిల్ చేయకుండా సారా వాళ్ళ ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇద్దామంటారు. మైకిల్ సారాని రేప్ చేస్తున్నప్పుడు తన ఫింగర్ ప్రింట్స్ అలాగే సేమన్ శాంపిల్స్ అక్కడ లేకుండా చేస్తాడు. దీనికి తోడు ఒకరిని ఫోర్స్ చేసి రేప్ చేసేటప్పుడు బాడీలో ఇంజూరీస్ అవుతాయి. కానీ ఈ కేసులో మైకిల్ సారాని రేప్ చేసేటప్పుడు ఇంకేం చేయలేము అని తెలుసుకున్న సారా రిలాక్స్ అయ్యి తను ఎలా ఉంటాడో తెలుసుకోవాలి అని తన చేతులు యూజ్ చేసి తెలుసుకుంటుంది. ఆ రేప్ జరుగుతున్నప్పుడు తను అలా రిలాక్స్ అవ్వడం వల్ల తన బాడీలో ఇంజూరీస్ ఏమీ కావు. ఇవే విషయాల గురించి కోర్టులో పూర్ణిమ మాట్లాడుతూ 27th డిసెంబర్ మైకిల్ అసలు ఈ ఊర్లోనే లేడు అంటూ ఆ రోజు పొద్దున్నే మైకిల్ వినోద్ ఇంటి నుండి బయలుదేరి వేరే ఊర్లో తన ఫ్రెండ్ని కలిసి అక్కడే ఒక రెస్టారెంట్లో భోంచేశాడు. ఆ తర్వాత తన కోసం వెయిట్ చేస్తున్న తన ఫ్రెండ్స్ని ఒక రిసార్ట్లో కలిసి అక్కడే వాళ్ళతో ఒక రోజు స్టే చేశాడు అని చెప్తూ తను ఎక్కడెక్కడ స్టే చేశాడో లొకేషన్స్ అన్ని ట్రాక్ చేసి వాటినే సాక్ష్యాలుగా కోర్టులో సబ్మిట్ చేస్తుంది. విజయ్ మోహన్ ఆ లొకేషన్స్ అన్ని కరెక్టా కాదా అని క్రాస్ వెరిఫై చేసుకుంటే ఆ లొకేషన్స్ అన్ని కరెక్టే అని తెలుస్తుంది. అహానా విజయ్ మోహన్ తో మైకిల్ వెళ్ళిన హోటల్ అండ్ రిసార్ట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దామని చెప్తుంది. దానికి విజయ్ మోహన్ కూడా సరే అంటాడు. అహానా హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంది. హోటల్లో సీసీటీవీ కెమెరాస్ ఉండవు. దాంతో అహానా ఆ రిసార్ట్ వాళ్ళని పట్టుకొని సీసీటీవీ ఫుటేజ్ సంపాదిస్తుంది. విజయ్ మోహన్ కోర్టులో ఆ సీసీటీవీ ఫుటేజ్ని ప్లే చేపిస్తాడు. అందులో మైకిల్ రిసార్ట్కి వచ్చినట్టు ఉంటుంది. దాంతో ఈ కేసు పూర్తిగా మైకిల్ వైపు మలుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా రాజశేఖర్ ప్లాన్ చేసి విజయ్ మోహన్ ఆ సీసీటీవీ ఫుటేజ్ తెచ్చుకునేలా చేసి మైకిల్ని కేసు నుండి తప్పించడానికి మాస్టర్ ప్లాన్ వేసుంటాడు. విజయ్ మోహన్ దాన్ని అర్థం చేసుకొని ఇంత ఈజీగా ఎలా మోసపోయా అని అనుకుంటాడు. ఇంకోవైపు సారా ఇంట్లో ఏ సౌండ్ వచ్చినా కూడా మైకిలేనేమో అని భయపడుతూ ఉంటుంది. విజయ్ మోహన్ ఆ ఫుటేజ్ని క్లియర్గా చెక్ చేస్తే ఆ వీడియోని టెంపర్ చేసి మైకిల్ రిసార్ట్కి వచ్చిన వీడియోని యాడ్ చేశారు అని తెలుస్తుంది. విజయ్ మోహన్ మార్టిన్తో కలిసి ఆ రిసార్ట్ ఓనర్ని బెదిరించి నిజం మొత్తం కోర్టులో చెప్పిస్తారు. దీంతో పాటు విజయ్ మోహన్ ఇంకో వీడియోని కోర్టులో ప్లే చేసి చూపిస్తాడు. ఆ వీడియోలో రాజశేఖర్ దగ్గరుండి ఆ ఫుటేజ్ని టెంపర్ చేపించినట్టు తెలుస్తుంది. ఇంకా రాజశేఖర్ అడ్డంగా దొరికిపోయేసరికి ఏం మాట్లాడలేకపోతాడు. జడ్జి దాన్ని చూసి రాజశేఖర్ మీద ఎంక్వైరీ వేస్తాడు. అహానా దాన్ని చూసి కొన్ని సంవత్సరాల కిందట తనకి విజయ్ మోహన్కి ఏం జరిగిందో అదే ఇప్పుడు రాజశేఖర్కి జరిగింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సోషల్ మీడియా వాళ్ళు అలాగే మీడియా వాళ్ళు రాజశేఖర్ని ఫుల్గా తిడతారు. నెక్స్ట్ కోర్ట్ హియరింగ్లో రాజశేఖర్ బదులు తన కూతురు పూర్ణిమ వాదిస్తుంది. కోర్టులో పూర్ణిమ మాట్లాడుతూ ఆ సీసీటీవీ ఫుటేజ్ అబద్ధం కావచ్చు, కానీ తను ట్రావెల్ చేసిన టవర్ లొకేషన్స్ అలాగే కార్ అబద్ధం కాదు అని అంటుంది. మైకిల్ కార్లో ట్రావెల్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది. దానికి విజయ్ మోహన్ మాట్లాడుతూ టవర్ లొకేషన్ కార్ లొకేషన్ ఒకే దగ్గర ఉన్నాయి, కార్ని బయట నుంచి చూపిస్తున్నారు తప్ప లోపల ఎవరున్నారో అన్నది తెలియదు అని అంటాడు. మైకిల్ కార్ డ్రైవర్ని కోర్టులో ప్రవేశపెడతారు. విజయ్ మోహన్ డౌట్ ఏంటంటే ఆ కార్ నడిపింది మైకిల్ కాదు తన డ్రైవర్ అని. తనకెందుకు ఆ డౌట్ వచ్చింది అంటే 27th డిసెంబర్ మైకిల్ మొబైల్ ఏ లొకేషన్లో అయితే ఉందో తన కార్ డ్రైవర్ మొబైల్ కూడా అదే లొకేషన్లో ఉంటుంది. విజయ్ మోహన్ దీన్ని కోర్టులో ప్రూవ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఆ డ్రైవర్ మైకిల్ వాళ్ళ మనిషి కాబట్టి ఆ రోజు నేను ఇంట్లో ఉన్నా అని అబద్ధం చెప్తాడు. దాంతో విజయ్ మోహన్ చేసిన ఆరోపణలు
ఆధారాలన్నీ యూజ్ లేకుండా పోతాయి. విజయ్ మోహన్ ఆ రోజు కార్ డ్రైవ్ చేసింది ఆ డ్రైవరే అని ప్రూవ్ చేస్తే 90% కేసు సాల్వ్ అయిపోయినట్టే అని ఆ ట్రావెల్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ ని నీట్ గా చెక్ చేస్తాడు. ఒక దగ్గర మైకిల్ కార్ పక్కనే ఇంకో కార్ వెళ్ళుంటుంది. ఆ కార్ కి డాష్ కెమెరా ఉంటుంది. విజయ్ మోహన్ దాన్ని గమనించి ఆ డాష్ కెమెరా ఫుటేజ్ ని సంపాదిస్తాడు. కోర్టులో మైకిల్ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతూ 27th డిసెంబర్ రోజున మైకిల్ మా దగ్గరే రిసార్ట్ లో ఉన్నాడు అని చెప్తారు. విజయ్ మోహన్ ఆ కార్ ని డ్రైవ్ చేసింది డ్రైవరే అని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరూపించి ఒక కేస్ ఫైల్ ని జడ్జికి చూపిస్తాడు. ఆ కేసు కూడా ఒక రేప్ కేసే. అందులో ముద్దాయి మరెవరో కాదు మైకిలే. కానీ ఆ కేసులో సాక్ష్యాలు సరిగ్గా లేకపోయేసరికి ముంబై హైకోర్టు ఆ కేసుని కొట్టేసి ఉంటుంది. ఈ విషయం అందరూ తెలుసుకొని షాక్ అయిపోతారు. ఆ విషయం రాజశేఖర్ కి పూర్ణిమకి కూడా తెలియదు. జడ్జి ఆ సాక్ష్యాలన్నీ చూసి నెక్స్ట్ హియరింగే లాస్ట్ హియరింగ్, ఆ రోజు నా తీర్పు చెప్తా అని అంటాడు. సారా వాళ్ళ నాన్న విజయ్ మోహన్ తో మాట్లాడుతూ ఈ కేసు మనమే గెలుస్తాం కదా అని అడుగుతాడు. దానికి విజయ్ మోహన్ ఇంకా చెప్పలేము, ఫైనల్ హియరింగ్ రోజు ఏమైనా జరగచ్చు అని అంటాడు. ఫైనల్ హియరింగ్ రోజు వస్తుంది. మీడియా వాళ్ళందరూ తీర్పు ఏమొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. జడ్జి తీర్పు ఇచ్చే ముందు లాస్ట్ గా ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు పూర్ణిమ చెప్పడానికి ఏముంది, కళ్ళతో చూసినది నమ్ముతాము లేదా సీసీటీవీ ఫుటేజ్ నమ్ముతాము. మైకిల్ సారా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఎలాంటి ఫుటేజ్ లేదు. సారాకి కళ్ళు కనిపించవు. అసలు ఎప్పుడూ చూడని వ్యక్తిని అంత బాగా శిల చేసింది అంటే ఇది నమ్మేలా లేదు. సారా వాళ్ళ నాన్న కూడా స్కల్ప్చర్ ఆర్టిస్టే కాబట్టి మైకిల్ బొమ్మని డబ్బు కోసం తనే తయారు చేసుండొచ్చు అని అంటుంది. అప్పుడు మోహన్ లాల్ మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా సారానే చేసింది. మీకు అంత నమ్మకం లేకపోతే ఇక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరిని చూపించండి. సారా ఇప్పుడే అతని బొమ్మని తయారు చేస్తుంది అని అంటాడు. దానికి పూర్ణిమ సరే అయితే ఇక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరిని పంపిస్తాము, కానీ 5 minutes కన్నా ఎక్కువ టైం తీసుకోకూడదు. 5 minutesలో ఆ బొమ్మని తయారు చేయాలి అని అంటుంది. సారా దగ్గరకు రాజశేఖర్ వెళ్తాడు. సారా తనని టచ్ చేయబోతుంటే రాజశేఖర్ తనని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని చాలా మాటలు అంటూ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కానీ సారా అవన్నీ భరిస్తూ తనని ఫేస్ టచ్ చేసి రాజశేఖర్ బొమ్మని తయారు చేస్తుంది. ఆ బొమ్మని కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఆ బొమ్మ సేమ్ రాజశేఖర్ ఎలా ఉన్నాడో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. అది చూసిన జడ్జి మైకిల్ కి శిక్ష విధిస్తాడు. జనం అందరూ రాజశేఖర్ని అసహించుకుంటారు. ఇంకోవైపు పూర్ణిమ మోహన్ లాల్ కి కేసు గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్తూ ఉంటుంది. అప్పుడు సారా వచ్చి మోహన్ లాల్ ఫేస్ టచ్ చేస్తూ కేసు గెలిచినందుకు తనకి దండం పెడుతుంది. ఇక్కడితో మూవీ అన్నది ఎండ్ అవుతుంది.